హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం సగ్గుబియ్యంతో దద్దోజనం ఎలా చేయాలో చూద్దాము. సగ్గుబియ్యం వేడి చేసిన వారికి చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకి ఈ సగ్గుబియ్యం దద్దోజనం బాడీ చాలా కూలింగ్ ఇస్తుందండి. ఇప్పుడు మనం ఒక కప్పు సగ్గుబియ్యం ఒక కళాయిలో వేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలండి. కలర్ అసలు మారకూడదు, లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. మనం సగ్గుబియ్యాన్ని ఎంత బాగా వేపుకుంటే మనకి దద్దోజనం టేస్ట్ అంత బాగుంటుంది. కలర్ కూడా అసలు చేంజ్ అవ్వకూడదు, లో ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి. ఇలా కలిపిన వాటిని మనం ఒక ప్లేట్లో పోసుకొని చల్లార్చుకోవాలి. మనకి ఇప్పుడు సగ్గుబియ్యం వేగినాయండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పోసుకుందాం. ఇప్పుడు ఒక కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు చిలికిన పెరుగు తీసుకోవాలి. అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, అరకప్పు క్యారెట్, మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇవి కలుపుకోవాలి. తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన సగ్గుబియ్యం వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక కప్పు సగ్గుబియ్యంకి 2 కప్పులు వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. ఇంకా కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదండి, ఎందుకంటే సగ్గుబియ్యం వాటర్ ఎంత పోసినా అది పీల్చుకుంటుంది. అందువల్ల వాటర్ కొంచెం ఎక్కువ పోసుకుంటేనే బాగుండిద్ది. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం 4 గంటల పాటు నానబెట్టుకోవాలండి. కనీసం 3-4 అవర్స్ అన్నా ఇది నానాలి. అప్పుడే మనకి సగ్గుబియ్యం సాఫ్ట్గా ఉంటుంది. 4 గంటల తర్వాత ఇలాగుంటుందండి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. ఇప్పుడు ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని పోపు సామాన్లు, పచ్చెనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి ఇవి వేగాక ఎండుమిర్చి వేసుకొని 2 ఎండుమిర్చి వేయండి. తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. చిటికెడు ఇంగువ ఇవి వేసి ఈ తాలింపు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సగ్గుబియ్యం పెరుగులో వేసుకోవాలి. వేసవికాలం ఈ సగ్గుబియ్యం దద్దోజనం బాడీకి చాలా కూలింగ్ ఇస్తుందండి. Thanks for watching.